ఈ వీడియోలో మనం ఆకలి రాకపోవడం గురించి మాట్లాడుతున్నాం. కిడ్నీ రోగుల్లో ఒక సాధారణ సమస్య ఆకలి రాకపోవడం. మన శరీరంలో కిడ్నీ పనిచేయకపోతే మీ అందరికీ తెలుసు కదా, క్రియాటినిన్ పెరుగుతుంది. కానీ క్రియాటినిన్తో పాటు మరిన్ని పదార్థాలు కూడా మన శరీరంలో పేరుకుపోతుంటాయి. ఉదాహరణకు యూరియా. ఇప్పుడు యూరియా మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు అది మన మెదడుకు చేరుతుంది. అప్పుడు మన కడుపులో ఆకలి అనిపించినప్పుడు మనకు ఆ అనుభూతిని ఎవరు కలిగిస్తారు? కడుప కాదు, కడుపు మెదడుకు సంకేతం ఇస్తుంది. నీకు ఆకలి వేసింది, తినమని చెబుతుంది. కానీ ఈ సంకేతం సరిగ్గా పనిచేయకపోతే మీకు ఆకలి అనిపించదు. మీరు ఒక రొట్టె తింటే మీ కడుపు నిండిపోతుంది, మీకు వాంతి చేయాలనిపిస్తుంది మరియు ఆకలి తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు తినడమే లేదు, మొత్తం రోజులో 2 రొట్టెలు 3 రొట్టెలు మాత్రమే తింటున్నారు. ఇంకా మీకు అనిపిస్తోంది మీ కిడ్నీ బాగుపడిపోతుందని. అది కూడా తప్పు. ఎందుకో ఇది కూడా అర్థం చేసుకోండి. మీరు తినలేదు, చాలా తక్కువ తిన్నారు. మీరు తిన్న ఆహారం మీ శరీరానికి సరిపడదే. శరీరం బలహీనపడుతోంది. శరీరం బలహీనపడితే కిడ్నీ కూడా బలహీనపడుతుంది. ఎందుకంటే శరీరమే కిడ్నీకి ఆహారం ఇస్తుంది. కాబట్టి మీరు మీ శరీరంలో ఎనర్జీని పెంచాలి. అప్పుడు కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీకి హాని కలిగించని ఆహారాన్ని మాత్రమే తినాలి.